నమస్కారం. రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తలు ముందుగా హెడ్లైన్స్. నిర్బంధంతో పోరాటాలను అంచలేరు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం. స్మార్ట్ మీటర్లు రద్దు చేసే వరకు పోరాటం ఆగదు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ. పరంపర కార్మికుల సొమ్ము భరత్ నుంచి కక్కించాలి. టీడీపీ నాయకులు నక్కా దేవి వరప్రసాద్. ఎన్నుమూరి దీపు మిథున్ రెడ్డిది ముమ్మాటికి అక్రమ అరెస్టు. సెంట్రల్ జైలు వద్ద మాజీ ఎంపీ భరత్. పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరని, పోలీసులు నిర్బంధంతో పోరాటాలను అంచలేరని రాజనగరం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ప్రభుత్వం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుండి తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులతో భగ్నం చేయించినంత మాత్రాన తమ పోరాటం ఆగదన్నారు. స్థానిక ప్రకాష్ నగర్లోని తమ అపార్ట్మెంట్ వద్ద రాజా మీడియాతో మాట్లాడుతూ పేపర్ మిల్లు కార్మికుల వేతన సవరణ చట్టపరంగా న్యాయపరంగా అందాల్సిన సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టడానికి సిద్ధమైతే అర్ధరాత్రి 2:30 సమయంలో దాదాపు 150 మంది పోలీసులు తాను ఉంటున్న కృష్ణసాయి కళ్యాణ మండపం వద్దకు చేరుకొని తన దీక్షను భగ్నం చేసి ఇంటికి తరలించడం జరిగిందన్నారు. అలాగే తమ అనుచరులను పోలీస్ స్టేషన్కు తరలించి తెల్లవారుజామున ఇళ్లకు పంపారని తెలిపారు. పోలీసుల నిర్బంధంలో ఉన్న రాజాను మాజీ మంత్రి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కర్రి పాపారాయుడు, నందెపు శ్రీనివాస్, గేడి అన్నపూర్ణారాజు, దుంగా సురేష్, అశోక్ కుమార్ జైన్, పసుపులేటి కృష్ణ తదితరులు మద్దతు తెలియజేశారు. ప్రధాని మోడీ లోపభూయిష్ట విధానాల వల్ల నేడు దేశంలో కోట్లాది మంది అసంఘటిత కార్మికులు రోడ్డు మీదకు వచ్చారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మోడీ పక్షపాత విధానాల వల్ల అదానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలు ఇంకా ధనవంతులవుతున్నారన్నారు. పార్లమెంటు హక్కుల్ని కాపాడటం మోదీ బాధ్యత అని పెహల్గాం తర్వాత ఇప్పటికీ 23 సార్లు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారని చెప్పటం సిగ్గుచేటన్నారు. మోదీ అరాచక విధానాల వల్ల నిరుద్యోగ యువత అల్లాడుతుందన్నారు. ఇక రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హామీలన్నీ అరకొరగా ఉన్నాయన్నారు. జగన్ అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారని విమర్శించిన చంద్రబాబు నాయుడు నేడు అదే అప్పులతో రాష్ట్రాన్ని నడుపుతూ తిరిగి అదే తప్పు చేస్తున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల ఒప్పందాలను చంద్రబాబు ఎందుకు ఉపసంహరించుకోవటం లేదో సమాధానం చెప్పాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, నాయకులు కోండ్రపు రాంబాబు, వి కొండలరావు, సప్ప రమణ, పి లావణ్య, చింతలపూడి సునీల్, పి త్రిమూర్తులు పాల్గొన్నారు.
రాజమండ్రి జరిగే సిపిఐ జిల్లా మహాసభలను తీసుకుపోయా ఇది ఖచ్చితంగా పార్లమెంటుని అగౌరవపరచటమే. పార్లమెంటుని ముద్దాడి పార్లమెంట్లోకి వెళ్ళటము ఘనం కాదు. ఆ పార్లమెంట్ ఇచ్చినటువంటి హక్కుల్ని, ఆదేశాలని, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నింటినీ కాపాడటం అనేది ఈ దేశ ప్రధాని మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. అది లేనప్పుడు ఎన్ని వాగాంబడ ఉపన్యాసాలు చెప్పినా కూడా శూన్యం. ఈ రోజున మొత్తం అంతా కూడా పార్లమెంట్లో పెహల్గాం దాడుల మీద, సింధూర్ ఆపరేషన్ మీద ఇప్పటికీ ట్రంప్ 24 సార్లు నేను మధ్యవర్తిత్వం వహించాను ఈ యుద్ధ విరమణకు అని చెప్పేసి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 24 తాఫాలుగా ఆయన పేర్కొన్నా కూడా దానికి ఏమాత్రం కూడా స్పందన అనేది లేకపోవటం అనేది శోచనీయం. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే సమాధానం చెప్పవలసిన మనిషి ప్రధానమంత్రి ఆ రకంగా విదేశీ పర్యటనకు వెళ్ళటం అనేది క్షంతవ్యంగా ఈ దేశ ప్రజలు క్షమించరు కూడా. మద్యం మాఫియా, ఇసుక మాఫియా, అవినీతి ఇవన్నీ కూడా రాజ్యమేళతా ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ ముందుకు సాగుతూ ఉంది. 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ మహాసభల నేపథ్యంలో ఇటు తూర్పుగోదావరి జిల్లాలోనూ, అలాగే ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలు, సెప్టెంబర్ 21 నుంచి 25 దాకా జరిగేటువంటి చండీగఢ్లో జరిగేటువంటి జాతీయ మహాసభలు, ఈ మహాసభల్లో ఖచ్చితంగా భవిష్యత్తులో మోడీ లాంటి, అమిత్ షా లాంటి ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులకు వ్యతిరేకంగా దేశ ప్రజల్ని ఐక్యం చేయటంలో, వామపక్ష శక్తుల్ని బలోపేతం చేయటంలో, ప్రజాస్వామ్య శక్తుల్ని, లౌకిక శక్తుల్ని కూడగట్టడంలో ఒక విశాలమైనటువంటి వేదికను ఏర్పాటు చేసి ఈ దేశాన్ని రక్షించడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ముందుకు సాగేదానికోసం ఈ జాతీయ మహాసభలు అంకితం కాబోతా ఉన్నాయి. వివిధ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు, టౌన్లో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు వాళ్ళు అగ్రిమెంట్ చేసే విధంగా మనం మద్దతు ఇద్దాం. వాళ్ళ దాంట్లో దూరకుండా మనం బయట నుంచి మద్దతు ఇచ్చి వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం మనం కూడా బహిరంగంగా కార్యరూపణ చేద్దాము. దీనికి అందరూ సిద్ధమవుతారని కోరుతున్నాను. ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రదర్శన ప్రారంభమవుతుంది. ప్రధానంగా రాజమండ్రి జట్టు లేబర్ యూనియన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్, రాజమండ్రిలో ఇళ్ల స్థలం కోసం రాసిన ప్రజానికం, నిడదవోలు మున్సిపల్ హమాలీ వర్కర్స్, ఇలా గోకవరం, గోపాలపురం, భీమూలు, అనపర్తి, సీతానగరం, ఇలా జిల్లాలో ఉన్న 19 మండలాల నుంచి, మాకు బాగా బలంగా ఉన్న 15 మండలాల నుంచి పార్టీ శ్రేణులు వేలాది మంది వస్తున్నారు. పేపర్ మిల్లు కార్మికులకు కూటమి ప్రభుత్వం మంచి అగ్రిమెంట్ చేయడానికి చర్చిస్తోందని, ఈ సమయంలో వైసీపీ నాయకులు దీక్ష చేస్తాను అనడం సమంజసం కాదని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవీవర ప్రసాద్, ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ యన్నమూరి దీపు అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, వైసీపీ 5 ఏళ్ల పాలనలో పేపర్ మిల్లు కార్మికులకు సరియైన అగ్రిమెంట్ చేయకుండా అన్యాయం చేశారని, నాటి వైసీపీ ప్రజాప్రతినిధుల వర్గపోరు వల్ల మిల్లు కార్మికులకు నష్టం జరిగిందని విమర్శించారు. ఇప్పుడు కొందరు వైసీపీ నాయకులు అక్కడ దీక్ష చేస్తామని అంటున్నారని, మరి భరత్ ఎందుకు మిల్లు దగ్గరకు రావటం లేదని ప్రశ్నించారు. వస్తే కార్మికులు డబ్బులు అడుగుతారని భయమా, లేక తంతారని భయమా అని ఎద్దేవా చేశారు. పరంపర ఉద్యోగాల పేరుతో కార్మికుల నుంచి కోట్లాది రూపాయలు దండుకొని జేబుల్లో వేసుకున్నారని, ఆ సొమ్ము భరత్కు ఇచ్చారని ప్రవీణ్ చౌదరి స్వయంగా చెప్పాడని గుర్తు చేశారు. అందుకే ఆ సొమ్ము భరత్ చేత కక్కించి కార్మికులకు న్యాయం చేసేందుకు వైసీపీ నాయకులు మార్గాన్ని ఎస్టేట్ వద్ద దీక్ష చేయాలని సూచించారు. తెలుగు యువత నాయకులు చింతపల్లి నాని, కందికొండ అనంత్, ముద్రగడ జయరాం, స్టేడియం రఘు, శివారెడ్డి, ఆడారి లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి గత పాలనలో 5 సంవత్సరాలు మన పారాషూట్ లీడరు, గాలి ఎంపీ, మాజీ ఎంపీ అయినటువంటి మార్గన్ భరత్రామ్ గత 5 సంవత్సరాలు కూడా పేపర్ మిల్ చుట్టూరు తిరుగుతూ పేపర్ మిల్ కార్మికులను ఉద్ధరిస్తారని చెప్పి
గత 5 సంవత్సరాలు కూడా ఏమీ చేయకపోగా వాళ్ళని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా వాళ్ళ పరంపర స్కీమ్ అనే పేరుతో వాళ్ళ కార్మిక నాయకుడు ప్రవీణ్ చౌదరి ఈయన వాళ్ళ దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు వీళ్ళ జేబులో నింపుకున్నారు. దాన్ని ప్రశ్నించగా వాళ్ళ కార్మిక నాయకుడు ప్రవీణ్ చౌదరి కూడా ఆ డబ్బునంతా కూడా తీసుకెళ్ళి మార్గాన్ని భర్త గారికి ఇవ్వడం జరిగిందని చెప్పి స్వయంగా చెప్పారు. మరి ఆయన చెప్పినప్పుడు కూడా ఈయన దాన్ని ఎందుకు ఖండించడం లేదు, నేను తీసుకోలేదని ఎందుకు చెప్పడం లేదన్నది కూడా ఒకసారి పేపర్ మిల్ కార్మికులు ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు వాళ్ళ పార్టీ నాయకులు అక్కడ దీక్ష చేపట్టారు. ఆ దీక్ష కనీసం ఈయన వెళ్ళి కనిపించడం కానీ అక్కడ మొహం చూపించడం కానీ కూడా జరగడం లేదు పేపర్ మిల్ కార్మికులు. అంటే అక్కడికి వెళ్తే కార్మికులు ఈయన తంతారని భయమా లేకపోతే నిలదీస్తారని భయం అని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. ఒక్కసారి వైసీపీ నాయకులు ఏదైతే గత కాలంలో పరంపర కార్మికుల దగ్గర అక్రమంగా వసూలు చేసిన డబ్బు ఉందో ఆ డబ్బును కల్పించడం కోసం వాళ్ళ నాయకులు ఏదైతే మార్గాన్ని ఎస్టేట్స్ ముందు కూర్చొని మీరు దీక్ష చేసి ఆ డబ్బును రాబట్టి కార్మికులకు న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము చేస్తున్నాం. అధికారంలో లేకపోయినా ఇంకా తన వెహికల్కి సైడ్ వేసి తిరుగుతున్నారు. అంటే ఇంకా అధికారంలో ఉన్నావు అనుకుంటున్నావు, నువ్వు సైడ్ వేసి తిరుగుతున్నావు. మొన్న ఎక్కడో సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లో 2 నెలల నుంచి ఒక అతను డోర్ తెస్తాడు, అతను మిస్ అయ్యడం చూస్తే తీరా చూస్తే ఇతని దగ్గర ఉన్నాడు. అంటే అతను గన్ మ్యాన్ కింద పెట్టుకున్నాడు అన్నమాట. అంటే ఇతనికి పిచ్చి పరాకాష్ట ఎక్కువైపోయింది అన్నమాట. మనం ఏంటి అసలు ఎంపీ గారు గాలి ఎంపీ గారు ఏం చేస్తున్నాడో కూడా మనకు అర్థం అవ్వట్లేదు. మొన్న అంటున్నారంటే ఎవరితో జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, నేను నగ్గేస్తాను, మళ్ళీ మీరందరూ రెడీగా ఉండండి, జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి అని చెప్తున్నాడంట. నువ్వు జమిలీ ఎలక్షన్స్ వచ్చినా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఏ ఎలక్షన్స్ వచ్చినా మా ఎమ్మెల్యే గారికి 10,000 మెజార్టీ పెరుగుతుంది. ఇప్పుడు 76,000 86,000 అవుతుంది. అసలు నువ్వు ఇంకా అలా కళ్ళలు కంటూనే ఉండు. అధికారంలో అర్హత లేకపోయినా మీ వాహనం ముందు పోలీస్ జీపులు ఉండాలని ప్రతిసారి చాలా పోలీసులు చాలా ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు అధికారంలో లేకపోయినా నువ్వు ఎందుకు వాడతావు నాకు సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగానే అరెస్టు చేశారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్కాని భరత్ రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏ తప్పు చేశారని అరెస్టు చేసినట్లని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి రిమాండ్లో ఉన్న నేపథ్యంలో జైలు దగ్గర మంగళవారం భరత్ మీడియాతో మాట్లాడుతూ అసలు స్కామ్ ఎక్కడ జరిగిందని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని నిలదీశారు. ఒక పక్క పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ముందు రోజే వైసీపీకి చెందిన ఎంపీని అందున ఫ్లోర్ లీడర్ని అరెస్ట్ చేయటం ద్వారా సెన్సేషన్ సృష్టించాలని ప్రభుత్వం ఈ విధంగా చేసిందని అన్నారు. పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఇక్కడ ముడిపెట్టి ఇష్టానుసారంగా చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడి నుంచి ఏ రూపంలో డబ్బు వచ్చిందో ఏమైనా తేల్చారా అని నిలదీశారు. హై స్కూల్ స్థాయికి చేరిన నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్ కు ఐడిబిఐ బ్యాంక్ సిఎస్ఆర్ నిధులు 1.75 లక్షలతో సమకూర్చిన కంప్యూటర్ టేబుళ్లు, బెంచీలు, ఫ్యాన్లు ఐడిబిఐ జీఎం రీజనల్ హెడ్ కె దాస్ టీడీపీ నాయకులతో కలిసి పాఠశాల యాజమాన్యానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అందించారు. రాజమండ్రి సిటీలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొనియాడారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎలిమెంటరీ స్కూల్గా ఉన్న ఈ స్కూల్ నేషనల్ సీనియర్ బేసిక్ ప్రభుత్వ హైస్కూల్గా మారిందని, 10వ తరగతి వరకు విద్యార్థులు చదివే అవకాశం కలిగిందని, అది తన చేతుల మీదుగా ప్రారంభం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఐడిబిఐ స్థానిక బ్రాంచ్ మేనేజర్ అనిల్, రీజనల్ హెడ్ జనరల్ మేనేజర్ దాసు 1.75 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులు మంజూరు చేసి కంప్యూటర్, యూపీఎస్ ప్రింటర్, తరగతి గదుల్లో టేబుల్స్, బెంచీలు, సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేశారన్నారు. నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, చింతా జోగినాయుడు, మాలే విజయలక్ష్మి, మీసాల నాగమణి, శనపతి సత్యబాబు, వీర రాము, మజ్జి మణికంఠ, దాస్యం ప్రసాద్, పిల్లి శ్యామ్, శివారెడ్డి పాల్గొన్నారు.
సార్ రెడీ సార్ చూడండి ఇంకెవరు రావాలి ఓకే అక్కడ వెళ్ళండి సార్, కొంచెం లోపలికి వెళ్ళండి. ఓకేనా सिटी में रोड डेवलप करने के लिए बहुत अंदर लगा दें. 8th వార్డులో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన యొక్క స్నేహితులు స్థానిక ఐడిబిఐ బ్రాంచ్ మేనేజర్ అనిల్ గారు ఇరువురు రావడం సిఎస్ఆర్ ఫండ్స్ కింద మనం ఆల్మోస్ట్ 1.75 lakh స్పెండ్ చేసే అవకాశం ఉంది. ఎక్కడ స్పెండ్ చేయమంటే అక్కడ స్పెండ్ చేస్తాం. ఎందుకంటే ఐడిబిఐ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి అనేకమైన సంస్థల్ని అభివృద్ధి చేయడంలోని వారు ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు. అడిగినప్పుడు మరి నేషనల్ స్కూల్ ఏదైతే హయ్యర్ గవర్నమెంట్ హై స్కూల్ అయ్యిందో అక్కడ చాలా ఉన్నాయి రిక్వైర్మెంట్స్, దాన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తే పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పడం. మరి మా రిక్వెస్ట్ని వెంటనే పరిగణించి వెంటనే అనిల్ గారు వాళ్ళ యొక్క జనరల్ మేనేజర్ రీజనల్ హెడ్ దాస్ గారితో కూడా సంప్రదించి ఈ రోజున 1.75 lakh వర్త్ ఎక్విప్మెంట్స్ అంటే కంప్యూటర్ డెస్క్టాప్, హెచ్పి ప్రింటర్, యూపీఎస్, అల్మార్స్, అలాగే క్లాస్ రూమ్ టేబుల్స్, చైర్స్, సీలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా సుమారు 1,75,000 విలువ చేసే ఎక్విప్మెంట్ స్కూల్ యొక్క అవసరాలకి తీర్చే విధంగా ఐడిబిఐ వారు రావడం అన్నది తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన తరఫున వాళ్ళందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ ఇన్స్టిట్యూషన్ పురోగతికి మీరు సహకరించినందుకు ప్రభుత్వం ఎప్పుడు కూడా కృతజ్ఞతగా మీతో ఉంటుంది. ఐడిబిఐ యొక్క అభివృద్ధి తప్పకుండా మా కూటమి యొక్క సహకారం ఎప్పుడు కూడా ఉంటుందని తెలియజేస్తూ Last year also Pan India we have contributed almost 2,200 schools. This year also we have started for each branch, each school, especially government school where the infrastructure is not there. And we thank this school and HM sir and MLA sir for giving us an opportunity to help the schools. Thank you very much. జాతీయ రహదారిని అనుకుని గైడ్ కళాశాల ఎదురుగా మినీ అమెరికా పేరుతో కట్టిన టౌన్షిప్ లో హామీ మేరకు సౌకర్యాలను వెంటనే కల్పించాలని బ్రిడ్జ్ కౌంటీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. దశాబ్ద కాలమైనా సరే కనీస సౌకర్యాలు కల్పించలేదని పేర్కొంది. స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు సిఎస్ మహాదేవ్, సెక్రటరీ సిహెచ్ యేసుదాసు, ట్రెజరర్ రామకృష్ణ, శ్యాంప్రసాద్ తదితరులు తమ అస్వస్థతను వివరించారు. 2010లోనే ఇక్కడ విల్లాస్, అపార్ట్మెంట్స్ నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీతో కొందరు ల్యాండ్ ఓనర్స్, డెవలపర్స్ కలిసి ఇచ్చిన ప్రకటన చూసి పదవీ విరమణ చేశాక విశ్రాంత జీవనం ప్రశాంతంగా గడపాలన్న ఉద్దేశంతో 2012లో ముందుకు వచ్చామని చెప్పారు. 2 ఏళ్లలోనే నిర్మాణాలు పూర్తి చేసి సౌకర్యాలు కల్పించి అప్పగించాల్సి ఉందని 5 ఏళ్లు దాటిపోయినా సరే అవ్వకపోవటంతో ఓపిక పట్టామని బిల్డర్తో పోరాటం చేసి చివరకు ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి 50/2019 పేరిట రిజిస్టార్ చేశామని వివరించారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరారు. సరోజ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మంది ఇల్లు ఇప్పుడు వరకు కన్స్ట్రక్షన్ అయిపోయినాయండి. ఓనర్స్ ఇక్కడ ఎందుకు కోర్టుకి వెళ్ళలేదు అంటాకే ఓనర్స్ వేరే ఊళ్ళో బయట అమెరికాలో ఉన్నారు, కొంతమంది అదర్ స్టేట్స్లో ఉన్నారు. అదర్ స్టేట్లో జాబుల్లో బిజీ అవ్వడం వల్లనే వాళ్ళ ఆక్యుపెన్సీ ఇక్కడ లేకపోవడం వల్ల, ప్రెజెన్స్ లేకపోవడం వల్లనే ఎన్నాళ్ళు ఇంత డిలే అవుతూ వచ్చింది. మేము కూడా చాలామంది ఓనర్స్ని అసోసియేషన్లో మెంబర్స్ కింద జాయిన్ చేసుకున్నామండి. అప్రాక్సిమేట్లీ 300 మెంబర్స్ వరకు ఉన్నాయి మా దగ్గర. వాళ్ళందరినీ కన్సల్ట్ చేసాం లాస్ట్ ఏజిఎంలో. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇవన్నీ అవ్వడం లేదు కాబట్టి అట్ ప్రెజెంట్ మూమెంట్ దట్ ప్రాజెక్ట్ ఓన్లీ 4 persons సిట్టింగ్ ఇన్ దిస్ ఆఫీస్. అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ 4గురితో కంప్లీట్ చేయడంలో సాధన అవుద్దాం మీకు. మేనేజ్మెంట్కి ఎన్నిసార్లు లెటర్ పంపిన, సిఎఫ్ఓకి, ఆయనకి
సిఓ గారికి లెటర్ పంపినా ఆయన ఇప్పుడు మెయిల్ కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. రిజిస్టర్ పోస్ట్ చేసినా దానికి కూడా సమాధానం ఇవ్వలేము. మేము ఆఫీస్కి వెళ్ళి అడిగితే మీరు ఏం చేసుకోండి అంటారు. మా కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ప్రామిస్ చేసిన ఇమ్యూనిటీస్ అన్ని ఇమీడియట్లీ స్టార్ట్ చేసి ఫుల్అప్ చేయాలి. ఇమీడియట్లీ సూపర్ మార్ట్ ఇమీడియట్లీ దాన్ని స్టార్ట్ చేసి అన్నీ చేయాలండి. లిఫ్ట్లన్నీ కూడా లిఫ్ట్ ఎలక్ట్రికల్ అండ్ అన్నిటికి కూడా ఒక దీనికి కమిటీ ఎవరు వస్తారండి, దానికి అసెస్మెంట్ చేసి ప్రాపర్ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం సార్. డిఎస్పీ మహాదేవ్ అండి, బ్రిడ్జ్ కౌంటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నేను రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B అండి. మేము బ్రిడ్జ్ కౌంటీ కాలనీ వాసులం. మేము అసోసియేషన్ మెంబర్సు. గత 12 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా మేము ఇక్కడ మా ఇళ్ళు కొనుక్కుని నానా రకాల ఇబ్బందులు పడుతున్నాము. మాకు పూర్తి వాటర్ సప్లై ఉండదు, అలాగే స్ట్రీట్ లైటింగ్ ఉండదు, ఎలక్ట్రిసిటీ అన్నది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, రిపేర్స్ అని తీసేస్తూ ఉంటారు. ఇప్పటికి వాళ్ళు ప్రామిస్ చేసిన సూపర్ మార్కెట్ కానీ, క్లబ్ హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, అలాగే STP కానీ, మెడికల్ ఫెసిలిటీ కానీ, ఒక ప్రావిజన్ షాప్ కానీ ఇప్పటి వరకు కంప్లీట్గా ఫుల్ఫిల్గా పెట్టలేదు. మేము నానా ఇబ్బందులు పడుతున్నాం. ఏదైనా కావాలంటే మేము 20 కిలోమీటర్లు రాజమండ్రి వరకు రావాల్సి ఉంటుంది. చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు మమ్మల్ని. రేరాకి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు. అందువల్ల మేము మీడియాకు వచ్చాము. ఎంతో ఆశలతో ఎన్నో ఓతో మన రిటైర్మెంట్ లైఫ్ ఒక చక్కటి వాతావరణంలో, ఒక ప్రశాంతమైన వాతావరణంలో గడుపుదామనే ఉద్దేశంతో చాలా ఆశలతో వచ్చామండి. కానీ ఆ ఆశలు అన్నీ కూడా నిరాశలయ్యాయి. తర్వాత ఏంటంటే మాకు ఇంకొక డౌట్ ఏంటంటే అండి, మాకు ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయాం, ఇంకా వయసులు కూడా అయిపోతున్నాయి. మాకు అనిపిస్తుంటుందండి అప్పుడప్పుడు మేము బ్రతికుండగా ఏమన్నా జరుగుతాయా జరగవా అనేటువంటిది కూడా మాకు ఒక డౌట్ వస్తుంటుందండి. అన్నిటికంటే ముఖ్యమైనదండి వాటర్ అండి. మన గోదావరిలో అండి కనీసం గోదావరి నీళ్ళు తాగాలని ఉంటుంది మనకి. కానీ ఆ గోదావరి నీళ్ళు కాదు కదా, ఇంకొక బోతులో నీళ్ళు తాగాల్సి వస్తుంది మాకు. అవి ఒకసారి మీరు కూడా వచ్చి ఒకసారి దాన్ని చూసి దాన్ని ఏదో కొంచెం హైలైట్ చేసి మాకు న్యాయం చేకూర్చాలని. స్థానిక కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ కూడలిలో PDSU ఆధ్వర్యంలో ఇంటర్ పాలిటెక్నికల్, టెక్నికల్, నర్సింగ్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి S. కిరణ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరాన్నర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ టెక్నికల్ విద్యార్థులు, పాలిటెక్నిక్, నర్సింగ్ విద్యార్థులు పడుతున్న వ్యధలు పట్టడం లేదన్నారు. మాట్లాడితే గిన్నిస్ బుక్ రికార్డులు, యోగాంధ్ర కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు తప్ప విద్యార్థుల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపటం లేదన్నారు. గత ప్రభుత్వం ఇంటర్ బోర్డు దగ్గర 1,250 కోట్లు అప్పు తీసుకుందని, దాన్ని ఈ ప్రభుత్వం చెల్లిస్తుందని ఆశించాము. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం కనీసం దాన్ని ఊసి ఎత్తటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో సచివాలయ వార్డు సిబ్బందితో ప్రతినిధుల సమక్షంలో P4 సమావేశంలో శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటి వరకు 490 బంగారు కుటుంబాలను గుర్తించామని పేర్కొన్న ఆయన, వీరి చిన్నారుల విద్య, తల్లిదండ్రుల ఉపాధి, కుటుంబ అభివృద్ధి కోసం ఉద్యోగులు ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేయాలని సూచించారు. సమాజం చివరి వ్యక్తి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా P4 కార్యక్రమాన్ని నిబద్ధతతో అమలు చేస్తే రాష్ట్రానికి గర్వకారణమవుతుందని చెప్పారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, సిలిండర్, కరెంట్, నీటి కనెక్షన్ లేని కుటుంబాలు, ఆదాయ వనరులు లేని వారిని
బంగారు కుటుంబాలుగా గుర్తించి వారి అభివృద్ధికి మద్దతుగా నిలవాలని తెలిపారు. నగరపాలక సంస్థ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆదర్శంగా పనిచేస్తుందన్నారు. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.